పెద్దపల్లి జిల్లాలో చెక్ బౌన్స్ కేసుల పరిష్కారానికి ఈ నెల 18న ప్రత్యేక లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల తెలిపారు. జిల్లాలో 1659 చెక్ బౌన్స్ కేసులు పెండింగ్లో ఉండగా 476 కేసుల్లో నాన్బెయిలబుల్ వారెంట్లు ఉన్నాయని వెల్లడించారు. వారెంట్ల భయంతో కోర్టుకు రాలేకపోతున్నవారు ఎలాంటి ఆందోళన లేకుండా ఈ లోక్ అదాలత్కు హాజరుకావాలని సూచించారు. రాజీ కుదిరితే వారెంట్లు రద్దు చేసి కేసులను ముగిస్తామని, బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలు వడ్డీ మినహాయింపుతో పాటు 20-30% వరకు రాయితీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కక్షిదారులకు ఆమె పిలుపునిచ్చారు. ఈ విలేకరుల సమావేశంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి వంగర భవానీ పాల్గొన్నారు. మామూలుగా మనం ప్రతి 3 నెలలకు ఒకసారి నేషనల్ లోక్ అదాలత్ అనేసి, అంటే అన్ని రాజీ పడదగ్గ కేసుల కోసం నేషనల్ లోక్ అదాలత్ అనేది న్యాయ సేవాధికార సంస్థ తరఫు నుంచి మనం కండక్ట్ చేయడం జరుగుతుంది. అయితే ఈసారి ప్రత్యేకంగా 18వ తేదీ అంటే వచ్చే శనివారం, ఈ శనివారం కాకుండా వచ్చే శనివారం రోజున స్పెషల్ లోక్ అదాలత్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అది ఎందుకు అంటే చెక్ బౌన్స్ కేసులు కాంపౌండింగ్ కోసం అనేసి ప్రత్యేకంగా ఆ రోజు ఓన్లీ చెక్ బౌన్స్ కేసులు ఉన్న వాళ్ళ కేసులు మాత్రమే చూడబడతాయి. అంటే ఇప్పుడు మన దగ్గర జిల్లాలో అంటే చెక్ బౌన్స్ కేసులు అని అంటే చాలా మందికి తెలిసే ఉంటుంది. మనం డబ్బులు తీసుకున్నప్పుడు ఎవరి దగ్గరన్నా మనం వాళ్ళకి చెక్కులు ఇస్తాం. ఆ చెక్కులు మళ్ళీ మనం క్లియరెన్స్ కోసం బ్యాంకులో వేసినప్పుడు బ్యాంకులో డబ్బులు లేకపోతే చెక్ బౌన్స్ అవుతుంది. దాని మీద మనం కోర్టులో క్రిమినల్ కేసు ఫైల్ చేసుకుంటాం. ఎవరు డబ్బులు ఇచ్చిన వాళ్ళు నాకు ఇట్లాగా నా డబ్బులు రావాలి, చెక్ ఇచ్చాడు కానీ అది బౌన్స్ అయింది కాబట్టి నా డబ్బులు నాకు రావాలి అని చెప్పేసి క్రిమినల్ కేసు వేసుకోవడం జరుగుతుంది. ఇందులో చాలా వరకు ఏమవుతుందంటే మనం డబ్బులు ఇచ్చే వాళ్ళు కూడా ఒక్కొక్కసారి అన్ని డబ్బులు ఒకేసారి ఇవ్వలేకపోవచ్చు. అంటే ఇన్స్టాల్మెంట్లో ఇచ్చే అవకాశం ఉన్నా దానికి కంప్లైంట్ ఒప్పుకోకపోవచ్చు. అట్లాంటివి కూడా ఉంటాయి. కాబట్టి అట్లాంటి విషయాలన్నీ కూడా మనం ఇరు పక్షాలని పిలిచి కూర్చోబెట్టి మాట్లాడి వాళ్ళని కన్విన్స్ చేసి ఈ కేసెస్ కూడా క్లోజ్ చేసే ప్రయత్నం చేయడానికే ఈ స్పెషల్ లోక్ అదాలత్ అనేది నిర్వహించడం జరుగుతుంది. మన దగ్గర జిల్లాలో మొత్తం 1659 చెక్ బౌన్స్ కేసులు ఉన్నాయి మొత్తం జిల్లా మొత్తంగా. అందులో 476 కేసుల్లో వారెంట్లు పెండింగ్ ఉన్నాయి. అంటే అక్యూజ్డ్ డబ్బులు తీసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కోర్టుకు రాకపోవడం వలన ఎన్బిడబ్ల్యూస్ ఇష్యూ చేయడం జరిగింది. ఆ వారెంట్స్ పెండింగ్ ఉన్నాయి. ఈ ఎన్బిడబ్ల్యూస్ పెండింగ్ ఉన్న కేసులో కూడా నేను ఈ వారెంట్స్ పెండింగ్ ఉన్న వాళ్ళకి చెప్పేది ఏంటంటే, ఇందులో కొంతమంది దగ్గర డబ్బులున్నా కట్టడానికి ముందుకు రాలేకపోవచ్చు. ఎందుకంటే వారెంట్ పెండింగ్ ఉంది కాబట్టి కోర్టు ముందుకు వచ్చినా, పోలీసుల దగ్గరకు వచ్చినా అరెస్ట్ చేసి జైలుకి పంపిస్తారేమో అన్న భయంతో వాళ్ళు ముందుకు రాలేకపోవచ్చు. అట్లా ఎవరైనా డబ్బులు కట్టడానికి రెడీగా ఉండి వారెంట్ ఉంది కాబట్టి రాలేని పరిస్థితుల్లో ఉంటే వాళ్ళందరినీ కూడా రేపు 18వ తేదీన ఈ జిల్లా కోర్టుకి, అంటే వాళ్ళ కేసు ఏ కోర్టులో ఉందో ఆ కోర్టుకి, మంతని కావచ్చు, గోదావరి కని కావచ్చు, ఎక్కడైతే అక్కడ ఆ కోర్టుకి వెళ్తే కంప్లైనెంట్ని కూడా పిలిచి మీరు ఒకేసారి ఇస్తామంటే సరే డబ్బులు, లేదు ఒక 2-3 వాయిదాల్లో మీరు డబ్బులు ఇస్తామంటే కంప్లైనెంట్ని కూడా కూర్చోబెట్టి మాట్లాడి కన్విన్స్ చేసి మీ వారెంట్ రీకాల్ చేయించి మిమ్మల్ని పంపించడం జరుగుతుంది. కాబట్టి వారెంట్స్ పెండింగ్ ఉన్నాయి కాబట్టి కట్టే అవకాశం ఉన్నా, లేకపోతే కట్టాలన్న ఆలోచన ఉన్నా ముందుకు రాలేక భయంతో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మా కోర్టుకి న్యాయ సేవాధికార సంస్థను కనుక సంప్రదిస్తే మేము కంప్లైనెంట్తో కూడా మాట్లాడి మీకు వాయిదా పద్ధతిలో కూడా అమౌంట్ పే చేసే సౌలభ్యం కల్పిస్తూ మీ వారెంట్ని కూడా రీకాల్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని కూడా ఎన్బిడబ్ల్యూస్ పెండింగ్ ఉన్న వాళ్ళందరూ కూడా ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాము. అట్లాగే చిట్ ఫండ్ కంపెనీస్ కానివ్వండి, బ్యాంక్స్ నుంచి కానివ్వండి, అక్కడ లోన్స్ తీసుకొని ఉన్నా, లేకపోతే చిట్ ఫండ్ కంపెనీలకు మీరు చెక్లు ఇచ్చి ఉంటారు, అట్లా అవి ఉన్నా కానీ మేము ఈ చిట్ ఫండ్ అధికారులతో అలాగే బ్యాంక్ అధికారులతో కూడా మీటింగ్స్ చేయడం జరుగుతుంది. వాళ్ళు కూడా అంటే ఇంట్రెస్ట్ వే చేయడం కానీ, లేకపోతే మొత్తం మీరు కట్టాల్సిన అమౌంట్ మీద ఒక 20%, 30% డిస్కౌంట్ ఇచ్చేసి మిగతాది కట్టించుకొని మీ కేసు క్లోజ్ చేసే విధంగా కానీ మేము మాట్లాడడం జరుగుతుంది. కాబట్టి అలాగే ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్లో ఎవరైనా కూడా చెక్ బౌన్స్ కేసులు వాళ్ళు ఉంటే వాళ్ళు కూడా రేపు 18వ తేదీ జరుగుతున్న స్పెషల్ లోక్ అదాలత్లో బ్యాంక్ వాళ్ళని కూడా పిలుస్తాము, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కూడా పిలుస్తాము. కాబట్టి
వాళ్ళొచ్చి అవకాశం ఉన్నంత వరకు మీ కేసుని క్లోజ్ చేసుకునే ప్రయత్నం చేయాలని కోరుకుంటున్నాము. లేదు ఈలోపే మీరు అంటే మీ కేసు గురించి వివరాలు న్యాయ సేవాధికార సంస్థలో చెప్పి అసలు వాళ్ళకి మీ కేసు ఎట్లా ముందుకు తీసుకెళ్ళొచ్చు అని కనుక్కోవాలనుకుంటే కూడా ప్రతి పని దినంలో కోర్టు వర్క్ చేసే ప్రతి దినంలో కూడా 18వ తేదీలోపు కూడా మీరు ఏ రోజైనా సరే మా న్యాయ సేవాధికార సంస్థను సంప్రదించవచ్చు. మా స్టాఫ్ ఎల్లవేళలా అందుబాటులోనే ఉంటారు. మీకు కావాల్సిన సహకారం అందిస్తారు. మిమ్మల్ని గైడ్ చేస్తారు మీ కేసు వివరాలు తెలుసుకొని. సో ఈ లోక్ అదాలత్ స్పెషల్ లోక్ అదాలత్ ఫర్ ఓన్లీ ఎన్ఐ యాక్ట్ కేసెస్కి అంటే చెక్ బౌన్స్ కేసులకు మాత్రమే నిర్వహించబడుతున్న ఈ స్పెషల్ లోక్ అదాలత్ని ఈ నెల 18వ తేదీన అందరూ కూడా వినియోగించుకోవాలని కోరుకుంటున్నాం. అట్లాగే ఈ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ డైరెక్షన్స్ ప్రకారం యూనియన్ బ్యాంక్ కేసెస్ కూడా మేము సెటిల్ చేయడం జరుగుతుంది. యూనియన్ బ్యాంక్ వాళ్ళ అథారిటీస్ కూడా ముందుకొచ్చారు. అంటే అవకాశం ఉన్నంత వరకు ఎక్కడో దగ్గర డిస్కౌంట్ ఇచ్చేసి కేసెస్ క్లోజ్ చేయడానికి ముందుకొచ్చారు. సో మిగతా బ్యాంక్ వాళ్ళు కానీ ఈ చిట్ ఫండ్ కంపెనీల వాళ్ళు కూడా ఇట్లాగే ముందుకు వస్తారు. ఖచ్చితంగా వాళ్ళు ముందుకు వచ్చేలాగా మా ప్రయత్నం మేము చేస్తాం. కాబట్టి కక్షిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా అంటే కంప్లైనెంట్స్ కూడా వచ్చి ఎక్కడో దగ్గర ఒక 10 రూపాయలు అటు ఇటో మాట్లాడుకొని డబ్బులు వాళ్ళు ఇచ్చిన డబ్బులు మళ్ళీ తిరిగి పొందే అవకాశం కూడా ఇందులో ఉంటుంది. కాబట్టి కంప్లైనెంట్స్ కూడా ముందుకు రావాలని కోరుకుంటున్నాను. ఈ సందర్భంగా ప్రజలందరికీ మేము చెప్పేది ఏంటంటే ఈ స్పెషల్ లోక్ అదాలత్ చెక్ బౌన్స్ కేసుకి సంబంధించి ఏదైతే ఉందో ఇది ఈ నెల 18వ తేదీ అంటే 3వ శనివారం రోజు ప్రతి కోర్టులోనూ జరుగుతుంది. కాబట్టి ఎవరి కేసు ఏ కోర్టులో ఉందో ఆ కోర్టుకు వెళ్ళి వాళ్ళు మీ కేసుల్ని రాజీ చేసుకునే ప్రయత్నం చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.